అందరూ స్టూడెంట్స్ అందరూ ఒకసారి నాతో పాటు అనండి, బేబీ నాయనా, బేబీ నాయనా, బేబీ నాయనా, బేబీ నాయనా. ఆ పిలిపే ఒక సమ్మోహన అస్త్రం, ఆ పిలిపే అభిమానుల గుండె చప్పుడు, ఆ పిలిపే బడుగు బలహీన వర్గాల గుండె నిబ్బరం, ఆ పిలిపే ప్రత్యర్థి గుండెలలో బెబ్బులి గర్జన. ఒకరికి ప్రేమ, మరొకరికి స్నేహం, ఇంకొకరికి కీర్తి. ఆయనే అందరికీ స్ఫూర్తి. బేబీ నాయన అన్న పేరు బొబ్బిలి పేరు ప్రఖ్యాతులకు నిలువుటద్దం అనటంలో అతిశయోక్తి లేదు. నదానేన సదృశం పుణ్యం నా చాదానేన దుష్కరం అన్నాడు భీష్ముడు అంపసయ్యపై ధర్మరాజుతో. There is no greater virtue than charity and no things harder to do than giving up wealth for noble cause. ధర్మరాజుని పిలుస్తూ అంపసయ్యపై ఉన్నటువంటి భీష్ముడు చెబుతున్నాడు, దానంతో సమానమైన పుణ్యం లేదు, దానం చెయ్యట కంటే కష్టమైనది లేదు. ఆ భీష్ముని మాట ఏ గురువు దగ్గర నేర్చుకున్నారో కదా ఈ అభినవ దాన కర్ణుడు మన బేబీ నాయన. నాయనా అని పిలవగానే తరతమ భేదము లేకుండా ఆపదలో అందరినీ ఆదుకునే ఆపద్బాంధవుడు మన బేబీ నాయన. ఎప్పుడు ఎక్కడైనా నాయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత దూరంలో ఉన్నా చిన్న పిల్లలని అలా ఆకట్టుకుంటూ మాట్లాడతారు. ఎంత ఎదిగిపోయిన ఉన్నా లలితాంబ లాంటి చిన్న పిల్లల్ని దగ్గరికి పిలుస్తూ ఉంటారు, వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటారు. అలానే ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా, రైతులు వస్తే రైతుల కష్టసుఖాలు మాట్లాడతారు, వ్యాపారులు వస్తే వ్యాపారుల గురించి మాట్లాడతారు, పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళ గురించి మాట్లాడతారు, ఆధ్యాత్మికవేత్తలు వస్తే ఆధ్యాత్మిక అంశాలు మాట్లాడతారు. అందుకని నా మాటలు ఏమిటంటే, చిన్న పిల్లవాడికి చిన్నవాడు, పెద్దలకు పెద్దవాడు, మృదు మధుర సరస సంభాషణ చతురులు. ఎదుటివారికి భావం భాష ఏదైనా నాయన మాట మాత్రం అతి మధురం. ఎదుటివారి భావం భాష ఏదైనా నాయన మాట మాత్రం అతి మధురం. మనసీ సునిధం మతే మధురం క్రియాఫలం శుభం అన్నట్లు వారి మనసు సున్నితం సుఖం, ప్యూర్ మైండ్ గుడ్ మైండ్. వారి మాట మధురం, స్పీచ్ ఈజ్ స్వీట్. అందుకే వారి క్రియలన్నీ శుభం. ఆల్ యాక్షన్స్ ఆర్ గుడ్. వారి జీవన శైలి విద్యార్థులకే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం. వారిది అపరిమిత దాన గుణం, ఆకాశమంత కరుణ, సముద్రమంత లోతైన ప్రేమ, ప్రతి మనిషిని గౌరవించే తత్వం, ఎదుటివారి లోపాలని సహితం ఉపేక్షించే తాత్విక స్వభావం. ప్రతి మనిషిని గౌరవించే తత్వం, ఎదుటివారి లోపాలను సహితం ఉపేక్షించే తాత్విక స్వభావం. శరణాగతిని మించిన మార్గం లేదని గుర్తించిన వారి భక్తి తత్పరత. వీటన్నిటినీ విశ్లేషిస్తే బేబీ నాయన ఓ 1,00,000 పేజీల విలక్షణ పుస్తకం. వీటన్నిటినీ విశ్లేషిస్తే బేబీ నాయన ఓ 1,00,000 పేజీల విలక్షణ పుస్తకం. వారిని పూర్తిగా అర్థం చేసుకుని గుండె లోతులను చేరటం ఎవరికీ సాధ్యం కాదు. వారి మానవత్వం గురించి ఎంత తెలుసుకున్నా మనం చదవని తెరవని పేజీలు ఎన్నో. వారి మానవత్వం గురించి ఎంత తెలుసుకున్నా మనం చదవని తెరవని పేజీలు ఎన్నో. శ్రమైక జీవనం సౌందర్యానికి సమానమైనది ఏమీ లేదోయ్ అన్న శ్రీశ్రీ నారుడిని వారు నిజం చేస్తూ నిరంతరం ప్రజల కోసం నడుస్తున్న వారి శ్రమ శ్లాఘనీయం. ఒక వ్యక్తి ఇన్ని సుగుణాల సముదాయం కావటం అసాధారణం. అంతటి మహోన్నత వ్యక్తి మన నాయకుడు కావటం ఈ బొబ్బులి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇది బేబీ నాయన గారి శకం. వారి సమకాలీనులుగా ఉండటం మన అందరి అదృష్టం. శ్రీనిధి స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా అందించు ఈ అక్షర సుమాలని స్వీకరించమని
గౌరవనీయులైన మన బొబ్బిలి శాసనసభ్యులు, మన రాజవంశీయులు, మన ప్రీతమ నాయకులు బొబ్బిలి రాజవంశీయులు శ్రీ ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన గారిని కోరుతూ, ఇట్లు మీ వాసు. నేను రాసిన ఈ మాటలన్నీ నాయన గురించి వివిధ సందర్భాలలో ఫీల్ అయినటువంటి మాటలు, నేను అనుభవించి ఆ భావాలను అనుభవించి మీ అందరి ముందు ఉంచాలని నేను స్వయంగా రాసినటువంటి ఈ మాటలు. ఇక్కడ నాయనకున్న ఒక గొప్పతనం, ప్రతి మనిషిని గుర్తుపెట్టుకోవటం, ప్రతి మనిషిని ఎన్ని లక్షల మందిని ఎన్ని ప్రాంతాలలో కలిసినా సరే పేరు పెట్టి పిలవటం వారి తలక గొప్పతనం. వారికి ఇప్పుడున్నటువంటి ప్రజలలో 90% అందరి పేర్లు తెలుసు. మరి మిగతా 10% ఎవరండి అంటే భావి జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ విద్యార్థులు. ఈ విద్యార్థులు తమ భవిష్యత్ కాలంలో ఎదిగి బేబీ నాయన గారి చేత గుర్తింపు పొందేటట్లుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరిన్ని అత్యున్నత పదవులు అలంకరించాలని బేబీ నాయన గారిని ఆ లలితాదేవి ఆశీస్సులు అందించాలని ఈ వేదిక మీదుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.